హాయ్ ఫ్రెండ్స్! నేను మళ్ళీ వచ్చేసాను. అసల మన ఊర్లో నుంచి రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో ఎవరు జాబ్ చేస్తున్నారంటే, ఇది చెప్పే ముందు రాజశేఖర్ గారు గోటీల ఫ్యాక్టరీ ఎందుకు పెట్టారో తెలియాలి భయ్యా. అసలు రాజశేఖర్ గారు గోటీల ఫ్యాక్టరీ పెట్టింది ఈ పిల్లోడు వల్లంట. ఎందుకంటే ఈ పిల్లోడు ఒకరోజు గోటీలు కావాలని ఏడ్చాడంట. అది చూసిన వాళ్ళ పేరెంట్స్ కి ఏం చేయాలో తెలియక క్యాటరింగ్ వినయ్ అయితే కాల్ చేశారంట. ఇంకంతే భయ్యా, మన క్యాటరింగ్ వినయ్ అరక్షణం కూడా ఆలోచించకుండా రాజశేఖర్ గారికి అయితే కాల్ చేసేసారంట. రాజశేఖర్ గారిని గోటీల ఫ్యాక్టరీ పెట్టమని చెప్పారంట. అది విన్న రాజశేఖర్ గారు ఎందుకు ఏంటి అని అడగకుండా గోటీల ఫ్యాక్టరీ అయితే పెట్టేశారంట. ఆ ఫ్యాక్టరీలో ఫస్ట్ చేసిన గోటీలు అయితే ఈ పిల్లోడికే ఇచ్చేసారంట. ఎంత మంచి ఐడియా ఇచ్చిన మన వినాయక్ అయితే గోటీల ఫ్యాక్టరీలో జాబ్ అయితే ఇచ్చేసారంట. అది చూసి కుళ్ళుకున్న మన ఊరు పోస్ట్ ఆఫీసర్లు వినాయక్ వచ్చిన ఆఫర్ లెటర్ అయితే చింపేశారంట. కానీ ఆ ఆఫర్ లెటర్ వినయ్కి మెయిల్ లో కూడా వచ్చిందని వాళ్ళకి తెలియదంట. అసలు రాజశేఖర్ గారి నెంబర్ వినయ్ దగ్గరికి ఎలా వచ్చిందో తెలియాలంటే మీరు నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే భయ్యా.